బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిపై ఇవాళ క్లారిటీ రానుంది. బీజేపీ అగ్రనేతలతో చంద్రబాబు, పవన్ ఇవాళ మరోసారి భేటీ కానున్నారు. నిన్న అర్ధరాత్రి వరకు బీజేపీ చీఫ్ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు. బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి సీట్ల సర్దుబాటుపై కీలకంగా చర్చించారు. బీజేపీకి 4 లోక్సభ, 6 అసెంబ్లీ సీట్లను టీడీపీ ఆఫర్ చేసింది. అయితే 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాల్ని బీజేపీ ఆశిస్తోంది. మోదీ వేవ్ను దృష్టిలో ఉంచుకొని ఎక్కువగా లోక్సభ స్థానాల్ని అడుగుతోంది బీజేపీ. రాజమండ్రి, హిందూపురం, రాజంపేట, అరకు స్థానాల్ని టీడీపీ ఇస్తామంటోంది. ఈ 4 స్థానాలతో పాటు ఏలూరు, తిరుపతి, విజయవాడ లోక్సభ సీట్లను కూడా ఇవ్వాలంటూ బీజేపీ అడుగుతోంది. మరోవైపు కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్, జమ్మలమడుగు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఒక్కో స్థానం ఇస్తామంటూ టీడీపీ తెలిపింది. అయితే 2014లో తాము పోటీ చేసిన స్థానాలనే తమకు ఇవ్వాలంటూ బీజేపీ పట్టుబడుతోంది. ఇక మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి గోపి సిద్ధంగా ఉన్నారు. గోపి, ఈ సీట్ల పంపకం అనే దానిపై ఎప్పుడు క్లారిటీ రాబోతోంది? ఇవాళ ప్రకటించే అవకాశం ఉందా పొత్తుపై? ఎన్డీఏలోకి టీడీపీ చేరడం, అలాగే ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తుకు సంబంధించి సీట్ల సర్దుబాటుకు సంబంధించి ఈ రోజు ఒక స్పష్టత రాబోతోంది. నిన్న అర్ధరాత్రి సుదీర్ఘంగా గంటన్నర పాటు అమిత్ షా, జేపీ నడ్డాతో పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు ఇద్దరు భేటీ అయ్యారు. ఇటు సీట్ల సర్దుబాటుకు సంబంధించి, అలాగే కేబినెట్ పదవులు, అలాగే ఇతర అంశాలు, ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధికి సహకారంతో పాటుగా నామినేటెడ్ పదవులు, అలాగే ప్రధానంగా మొదట వీటన్నిటికన్నా ముందు ఇప్పుడు రాబోయే అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎవరి బలం ఎంతుంది, స్థానికంగా ముఖ్యంగా నియోజకవర్గాల వారీగా ఇప్పటికే పురంధేశ్వరి, సోమవీర్రాజు తోటి బీజేపీ పరిస్థితి ఏంటి అన్నది కూడా జాతీయ నాయకత్వం ఒక నివేదికను తెప్పించుకోవడం జరిగింది. సో దానికి కొనసాగింపుగానే ఇప్పుడు టీడీపీతో జరుపుతున్న చర్చల్లో భాగంగా తాము ఎక్కడ బలంగా ఉన్నామన్నది బీజేపీ అధిష్టానం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా చెప్తున్న పరిస్థితి. సో ఒక పొత్తులపై అయితే ఒక అవగాహన అయితే కుదిరినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు దానిపైన స్పష్టత రాబోతోంది. ఎన్డీఏలో చేరడం, అలాగే ఎవరెవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయబోతున్నారు అనేది ఈ రోజు మరోసారి అమిత్ షా, జేపీ నడ్డాతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ భేటీలు కొనసాగబోతున్నాయి. ముఖ్యంగా నిన్న బీజేపీ, టీడీపీ ఏదైతే చెప్పిందో ముఖ్యంగా తాము ఎన్ని స్థానాలు ఇవ్వాలనుకుంటున్నాం అన్న అంశానికి సంబంధించి బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించడం జరుగుతుంది, అగ్రనాయకత్వం. అలాగే ముఖ్యంగా బీజేపీ కోరుతున్న అంశాలకు సంబంధించి పునరాలోచన చేసే అవకాశం కూడా ఉంది. జనసేన అలాగే టీడీపీ ఇప్పటికే జనసేన 3 లోక్సభ, అలాగే 24 అసెంబ్లీలో బీజేపీ గతంలో పోటీ చేసిన స్థానాల్ని ఆశిస్తూ ఉంది. మరి టీడీపీ అధినేత, అటు జనసేన అధినేత దీనికి అంగీకరిస్తారా? నిజంగా ఈ రోజు పొత్తుపై సుస్పష్టంగా ఒక క్లారిటీ అయితే వస్తుందా? ఎస్, ఖచ్చితంగా. ముఖ్యంగా బీజేపీ మోడీ వేవ్ మూడోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాను కనబరుస్తున్న నేపథ్యంలో లోక్సభ అధిక స్థానాలను అడగడం జరుగుతుంది. కేవలం ఏపీలోనే కాదు, ఇప్పుడు ఒడిశాలో కూడా ఇటు బీజేపీ, బీజేడీ పొత్తు పెట్టుకోబోతున్నాయి. సో అక్కడ కూడా 21 లోక్సభ స్థానాలు ఉంటే మెజారిటీ లోక్సభ స్థానాలు 12 లోక్సభ స్థానాల వరకు బీజేపీ అడుగుతున్న పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఇటు గత 2014లో టీడీపీ, బీజేపీ పొత్తు పెట్టుకున్నప్పుడు 4 లోక్సభ స్థానాలను కేటాయించడం జరిగింది. సో ఇప్పుడు కూడా అన్ని స్థానాలకు మేము పరిమితం అవుతాం ఆలోచనలో ఉంది. 2 పార్టీలకు కలిపి 6 లోక్సభ స్థానాల వరకు మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బీజేపీ మాత్రం 6 లోక్సభ, 10 అసెంబ్లీ స్థానాలు, 10కి పైగా స్థానాలు, గతంలో 2014లో 13 వరకు అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. కానీ అందులో 2 స్థానాల్లోనే గెలవడం జరిగింది. అలాగే గతంలో 4 లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తే 2 లోక్సభలోనే గెలవడం జరిగింది. సో గెలుపు, అలాగే ఓట్ బ్యాంక్ చూసినట్లయితే కూడా ఓట్ శాతం ఎంత ఉంది పార్టీకి, వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ముఖ్యంగా టీడీపీ ముఖ్యంగా ఎన్ని స్థానాలు బీజేపీకి ఇవ్వాలి అన్న అంశానికి సంబంధించి వారి ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచడం జరుగుతుంది. కానీ మోడీ వేవ్ దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా బీజేపీ బలాన్ని, అలాగే అధికారంలో ఏ రాష్ట్రాల్లో వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని అయితే బీజేపీ అధిక స్థానాలు అడుగుతున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా ఈ రోజైతే ఒక స్పష్టత రాబోతోంది. పొత్తులకు సంబంధించి ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేస్తారనే అంశానికి సంబంధించి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి సమావేశం కూడా జరగాల్సి ఉంది. సెకండ్ లిస్ట్ కి సంబంధించిన అభ్యర్థుల జాబితా ప్రిపేర్ అవుతుంది కాబట్టి అందులో ఏపీ నుంచి కూడా బీజేపీ అభ్యర్థులు ఎవరుంటారు అన్న అంశానికి సంబంధించి కూడా ఇటు ఒక ప్రకటన రావాల్సి ఉంది. కాబట్టి సో త్వరగా ఈ పొత్తుల అంశాన్ని తెలిసబోతున్నారు. రైట్ గోపి.